పాపం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోటి వెంట ఎగ్జిట్ పోల్స్ తర్వాత పాపం మాట తడబట్టం అయితే మొదటిసారిగా కనపడింది. ఒక రకంగా ప్రజలు మాకు ఓటేస్తారో అనుకున్నాం, కానీ వేయలేదేమో, అయినా సైలెంట్ ఓటింగ్ జరిగింది, అది మాకే పడవచ్చు, సర్వే సంస్థల అంచనాలకు అవి అందకపోవచ్చు అని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గతం అంత లేదు, మాకు 175 వస్తున్నాయి, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, కూటమి ఓడిపోబోతుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పాపం మాట కూడా తడబడే పరిస్థితి. వేస్తారు అనుకున్నాం, వస్తాయి అనుకున్నాం, గెలుస్తాం అనుకున్నాం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ గెలుస్తాం అనుకున్నాం, బట్ సర్వేల తర్వాత గెలవట్లేదని అర్థం. పాజిటివ్ జూన్ 4న ఎప్పటితో పోలిస్తే పాజిటివ్ ఫలితాలే వస్తాయి అనుకుంటున్నాం అన్నాడు. అంటే ఇప్పుడు పాజిటివ్ ఫలితాలు రాలేదనే కదా, జూన్ 4నే వస్తాయి, కాసేపు పక్కన పెడదాం. ఎగ్జిట్ పోల్స్లో మీకు పాజిటివ్ ఫలితాలు రాలేదనే కదా అర్థం. పైగా సాక్షిలో చూడండి, వాళ్ళకి ఏదో ఊరు పేరు లేని ఒక 4-5 సర్వే సంస్థలు, అందులో ఒక ఆరామస్థానం మినహాయించి మిగిలినవన్నీ కూడా ఊరు పేరు లేని సర్వే సంస్థలే. సో అవి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని వేసుకున్నాడు తప్ప ఇతర కీలకమైనటువంటి జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, లేదా వివిధ సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, అటు పైనీర్ కానివ్వండి, కేకే సర్వే కానివ్వండి, పల్స్ టుడే కానివ్వండి, ఇతర ఏ సర్వే సంస్థ గురించి కూడా ఆయన వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు అంటే సాక్షిలో అవి వేస్తే ప్రజలు వాటిని చూస్తే భయభ్రాంతులకు గురవుతారు, రేపొద్దున కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా ఉండరని వాళ్ళ భయం. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అసహనంతో కొన్ని మాటలు మాట్లాడాడు. సో పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసి ఉంటుంది అనుకున్నాము అంటే పని చేయలేదని అర్థం. పనిచేసి ఉంటే పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసింది, మాకే సర్వేలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. కానీ చేసి ఉంటుంది అనుకున్నాము, కానీ ట్రెండ్ అయితే సూచిస్తుంది అంటే పాజిటివ్ ఫలితాలు రాలేదు అని ఆయనే చెప్తాడు, కానీ ట్రెండ్ సూచిస్తుంది అని ఆయనే చెప్తాడు. అంటే ఒక రకంగా ఏంటంటే మీడియాతో మాట్లాడేటప్పుడు ఎక్కడ నోరు జారితే దాన్ని పెద్ద అర్థాంతం చేస్తారని ఒక ఉద్దేశంతో పాపం ఆచితూచి మాట్లాడే మాటల్లో భాగంగా అది సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంది బాగా. ఆ సైలెంటింగ్ ఓటింగ్ అనేది ఇందులో ఎక్స్ప్రెస్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందులో ఎగ్జిట్ పోల్స్లో అంటే సర్వే సంస్థలు సైలెంట్ ఓటింగ్ని పట్టించుకోలేదు, అంటే ఒక రకంగా పట్టుకోలేకపోయాయి వాని ఆడిని, అది మాకు అనుకూలంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇంకా కవర్ చేసే ప్రయత్నం, ఆల్రెడీ మునిగిపోయింది, రేపో మాపో అది కన్ఫామ్ అయిపోద్ది. అయినప్పటికీ కూడా పేకల దాకా మునిగిపోయిన తరువాత కూడా ఇంకా దాన్ని కవర్ చేసే ప్రయత్నం. సో రేపు రిజల్ట్స్లో మెరుగైన ఫలితాలు కనబడతాయని అనుకుంటున్నాం అన్నాడు. అంటే ఎగ్జిట్ పోల్స్లో మెరుగైన ఫలితాలు రాలేదనే కదా. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ పనిచేస్తుంది అనుకున్నాము కానీ పనిచేయలేదు అని ఈయన ఇండైరెక్ట్ ఫీలింగ్. అంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రజలకి, వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకున్నాం, వేయలా. అంటే మా డబ్బు తిని, మా డబ్బు అంటే ఏ డబ్బు కాదులేండి, అప్పులు తెచ్చిన డబ్బే. సో ప్రజలకు సొమ్ము పెట్టాము, మేము పంచిపెట్టాము పప్పు బెల్లాలాగా, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారనుకున్నాం కానీ వేయలేదు, మోసం చేశారు. కాకపోతే ఆ ఓటు డైరెక్ట్గా వాళ్ళలేకపోయాడు. ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తే ఓట్లు వేయలేదు అని అనలేక, అది రేపొద్దున అంటారులేండి. 4వ తారీఖు తర్వాత ఈ వైసీపీ నాయకులు ఏమంటారంటే ప్రజలకు కృతజ్ఞతా భావం లేకుండా పోయింది, జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాడు, వాళ్ళలో ఎంత మంచి చేశాడు, ప్రజలు కాళ్ళదనుకున్నారు సంక్షేమ పథకాలన్నీ. ప్రజలకు తెలియదా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపేం జరగబోద్దు అనేది ప్రజలకు తెలియదా? రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగటం ప్రజలకు తెలియదా? తెలుసు. కాకపోతే వాళ్ళ ఫీలింగ్ అదే. మొదటి నుంచి వాళ్ళు ఒకటే, ఆరామస్థాన్ సర్వే కూడా అదే చెప్పింది, సంక్షేమ పథకాలు పంచడం వల్ల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్తున్నాడు. అలా జరిగితే 2019లో పసుపు కుంకుమ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు గెలవాలి, కుటుంబానికి 10,000. అలాగే దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చినటువంటి కేసీఆర్ కూడా గెలిచి ఉండాలి, కానీ గెలవలేదు కదా. సో అది ఒక్కటే ప్రాతిపాదిక కాదు, అనేక అంశాలు ఉంటాయి. సో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వాయిస్. మరొకసారి ఆ గొంతులో బెరుకు, ఆ భయం, ఆ టెన్షన్, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నోరు జారకూడదనే ఆ విధానం. సో అంటే ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఒప్పుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఒక అసంతృప్తి ఉంది, ప్రజలకు మేము ఎంత చేస్తే వాళ్ళు ఓట్లు వేయలేదు, మా సొమ్ము దీన్ని మాకే ఓట్లు వేయలేదు, అంటే ఏళ్ళ సొమ్ము కాదులేండి అని అలా ఒక ఫీలింగు. సో ఈ ఇంటెన్షన్తో ఇంకొక మాట కూడా మాట్లాడాడు, అది కూడా చూద్దాం ఒకసారి. ఆయన ఏదేంటంటే ఎగ్జిట్ పోల్స్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి, ఎవరెన్ని శాంపిల్స్ తీశారు, ఏ సామాజిక వర్గాల దగ్గర తీశారు, ఏ ప్రాంతాల్లో తీశారు, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఏజ్ ఫ్యాక్టర్ ఎంత, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ మాట వాస్తవం. సో ఆ కారణాలన్నీ ఉంటే మనం అందరి గురించి చెప్పలేమన్నాడు. అయితే చివరిలో ఒక మాట అన్నాడు, అది వినండి కరెక్ట్గా.
విన్నారు కదా, ఎలక్షన్ రిగ్గింగ్ ఏమో సంగతి కాసేపు పక్కన పెట్టండి, కానీ ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ కూడా జరిగిందంట. నిజంగా ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ జరిగితే జాతీయ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాల్సిన అవసరం ఏముంది? పోనీ జాతీయ ఛానల్స్ని ఎవరో మేనేజ్ చేశారు అనుకుందాం, మరి ప్రాంతీయ ఛానల్స్ని ఎవరు మేనేజ్ చేశారు? అందులోనూ ఒక రోజు ఆగితే రేపొక్క రోజు ఆగితే ఫలితాలు రాబోతున్నాయి, గట్టిగా 48 గంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేసిన 48 గంటల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? సాధారణంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సరే కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు అమ్ముడిపోతాయి, ఎన్నికల తర్వాత అమ్ముడిపోతాయి, అది పక్కన పెడదాం. సాధారణంగా ఎవరైనా ఒక పార్టీకి కొమ్ము కాయాలి అనుకుంటే ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి సర్వేల్లో ఆ పార్టీ హవా నడుస్తుందని ప్రజల్లో భ్రమ కల్పిస్తారు. కానీ ఎన్నికల తరువాత యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ సంస్థ క్రెడిబిలిటీ పోకుండా ఉండటానికి. రేపు ఎప్పుడు లెక్కేసుకున్నా కానీ వీళ్ళు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారు, ఎన్ని సీట్లు వచ్చాయి అనేది ఎవరైనా పరిగణలో తీసుకుంటాడు. అంతేగాని ఎన్నికలకు ముందు వీళ్ళు ఏం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, ఇవన్నీ ఎవరికి అవసరంలా. కాబట్టి ఎన్నికల తర్వాత ఏ సర్వే సంస్థ అయినా తమ క్రెడిబిలిటీ పోకూడదనే ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి, ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. సరే కొన్ని అమ్ముడిపోయిన సంస్థలు ఉంటాయి, ఒకటి అరా తప్పని పరిస్థితిలో వాళ్ళకే కొమ్ము కాసి వాళ్ళు ఇచ్చే దాని మీదే బ్రతికే సంస్థలు తప్పదే, వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలి, అది పక్కన పెడదాం. తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 6-7 నెలల ముందు బీఆర్ఎస్కు పాజిటివ్నెస్ ఉంది తెలంగాణలో, సంస్థలు అవే చెప్పాయి సర్వే సంస్థలు. బట్ ఎన్నికలు 2-3 నెలలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ వేవ్ వచ్చేసింది. ఎన్నికల తరువాత ఫలితాల్లో దాదాపుగా 80-90% సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పాయి. సీట్లు అనేది పక్కన పెట్టండి, అదే జరిగింది కదా. సో ఇక్కడ కూడా మెజారిటీ సంస్థలు ఏం చెప్తున్నాయి, కూటమి రాబోతుందని చెప్తున్నాయి. నేను అదే చెప్పేది, ఎన్నికల తర్వాత ఎవరు కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకోరు. ఇకపోతే రిగ్గింగ్ అంట, అంటే వీళ్ళ అసహనం ఏ స్థాయికి చేరిందంటే రేపటి రోజున ఓడిపోతే ఒక షాక్ ఎత్తుక్కుంటున్నారు. ఏం షాక్ అది? ఇదిగో బీజేపీ ఈ పని చేసింది, ఎక్కడో బీజేపీకి నార్త్లో సీట్లు దొక్కుతున్నాయని సౌత్లో పెరుగుతున్నాయని చెప్పుకోవడం కోసం ఎగ్జిట్ పోల్స్ని మేనేజ్ చేస్తున్నాయని చెప్తున్నాడు. సరే జాతీయ మీడియాలో కూడా ఈ రోజుకి క్రెడిబిలిటీ ఉన్నటువంటి అనేక జాతీయ మీడియాలు ఉన్నాయి, అవి ఎవరికి తలొగ్గే పరిస్థితి ఉండదు. నేను ఇందాకే చెప్పాను, ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి ఫలితాలు తర్వాత రాబోయే ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంటి అనేది ఎవరైనా అంచనా వేస్తారు. మరి ఇక్కడ ఇలా క్రెడిబిలిటీ ఎవరు పోగొట్టుకోరు కదా. ఇప్పుడు నిజంగా కూటమి ఓడిపోతుంది అనుకోండి, గెలుస్తుందని చెప్పడం వల్ల వాళ్ళకు వచ్చేదేముంది? సరే ఒక సంస్థ 2 సంస్థలో 3 సంస్థలో చెప్తే ఓకే, 100 సంస్థలు చెప్తే అందులో 90 సంస్థలు లేదా 10 సంస్థలు చెప్తే అందులో 8-9 సంస్థలు అలాగే చెప్పాయి అంటే అర్థం ఏంటి? అంటే ఇదొక అసహనం అన్నమాట. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ అనే పదాన్ని నేను మొట్టమొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచే అంటున్నా. సాధారణంగా రిగ్గింగ్ అంటే పోలింగ్ టైంలో వెళ్ళిపోయి గుద్దేసుకుంటారు, అది వరకు తెలుసు మనకి. అంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేయాలని చూసి చేయలేక ఈవీఎంలు బదులు కొట్టాడు చూడండి, అలాగా. కానీ రిగ్గింగ్ అనేది మరి నువ్వు చేయవచ్చు కదా, అదే రిగ్గింగ్ నువ్వు చేసి అదే ఛానల్స్ నువ్వు కొనేసి నువ్వే నీకు పాజిటివ్గా ఇచ్చుకోవచ్చు కదా. పోనీ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని ఇచ్చుకో. మరి ఎందుకు ఆ మాటల్లో తడబాటు? ఎక్కడో నార్త్ అంట, ఎక్కడో సౌత్ అంట, దానికి దీనికి సంబంధం ఏముంది? అంటే సజ్జల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి స్పష్టంగా కనపడుతుంది. మాటల్లో ఒకప్పటి పదును తగ్గింది, ఒకప్పటి వాడి వేడి తగ్గింది. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ పోల్స్ రాకముందే వైసీపీ నాయకులకి తెలుసు, ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీం చేసినటువంటి సర్వేలన్నీ వాళ్ళకి యాంటీగా ఉన్నాయి, ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు వైనాట్ 175 అంటూ గంభీరం బరికారు అంటే రేపటి రోజున కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి ఎవడు దొరకడు, అందుకని గంభీరాలు పలికారు. ఇప్పుడు కూడా ఎందుకు గంభీరాలు ఇంకా పలుకుతున్నారు అంటే రేపు కౌంటింగ్ రోజు కూర్చోవాలి, మన పోలింగ్ రోజు అయింది, ఈరోజు కౌంటింగ్ రోజు కూర్చోవాలి, అప్పుడు కూడా అభ్యర్థులు దొరకరు, ఒక రకమైన భయాందోళనకు గురవుతారన్న ఒక ఉద్దేశంతో ఏ పార్టీ అయినా చెప్పుద్ది, నేను వైసీపీ చెప్తుందని నేను అనలా. గతంలో టీడీపీ 2019లో కూడా తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తున్నామని చెప్పింది, రిజల్ట్ వచ్చే వరకు ఓడిపోతున్నామని వాళ్ళు ఎక్కడ చెప్పలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ గొంతులో తడబాటు అనేది బయటపడింది. కాకపోతే రిగ్గింగ్ చేశారు, మమ్మల్ని మోసం చేశారు, ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు, ఇవన్నీ రేపు ఓడిపోయిన తర్వాత చెప్పుకోవడం కోసం వీళ్ళు వెతికేటువంటి కారణాలే తప్ప ఇంకొకటి లేదు. మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆ భయంతో తన ఓటమిని అయితే అంగీకరించడంతో పాటు ప్రజలు ఓట్లేస్తారని నమ్మాం కానీ వేయలేదు, మా పథకాలు పనిచేస్తాయనుకున్నాం కానీ పనిచేయలేదు అన్న ధోరణిలో తన ఆ మనసులోని మాట చెప్పారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్థాయిలో దిగజారిపోయారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డిలో ఎంత దిగులు ఉంటుందో, రేపు పొద్దున ఓడిపోతే మరి ఆయన మీడియాని ఏ విధంగా ఫేస్ చేస్తాడనేది వేచి చూడాలి.